95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకుల దీక్ష. బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని ఈటెల రాజేందర్ హెచ్చరిక. నేడు సిబిఐ విచారణకు హాజరు కానున్న ఎంపీ అవినాష్ రెడ్డి. వివేక హత్య కేసులో నిందితుడిగా అవినాష్ పేరును చేర్చిన సిబిఐ. ఏపీ మంత్రులకు వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నిన్న భానుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలోని ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఎండ దెబ్బకు జనం బయటకు వచ్చేందుకు భయపడ్డారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, జంబుగా, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా, ఈతక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూరాబాద్ లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఆదివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ ఇబ్రహీంపై అక్రమంగా కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి హింసించిన సీఐ బొల్లం రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనకు అండగా ఉన్న బీజేపీ నాయకులపై ఒక సైకో పగబట్టి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. సీఐను సస్పెండ్ చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్ దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు తనను బలవంతంగా బయటకు పంపించడం వల్లనే కొందరికి పదవులు వచ్చాయని, ఆ విషయం మరిచిపోవద్దని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా 600 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఈ ప్రాంతంలోని మానేరు ఇసుకను దోపిడీ చేసి తిరిగి సంపాదించాలనుకుంటున్నాడని విమర్శించారు. హుజూరాబాద్ లో 3500 కుటుంబాలకు దళిత బంధు పథకం ఇంకా రాలేదని అన్నారు. 2వ విడత దళిత బంధు డబ్బులు కూడా దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి దళిత బంధులాగా 10 లక్షలు అందించాలన్నారు. 8 ఏళ్ల కాలంలో కేసీఆర్ కు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని, సర్ది పెట్టుకుని పొలం కాడికి పోయి సంపాదించాడా అని ప్రశ్నించారు. దేశంలోని పార్టీలన్నిటికీ ఖర్చు పెట్టేని డబ్బులు కేసీఆర్ కు ఎలా వచ్చాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావతులు నడుస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో బాణసంచ పేలి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న చరిత్ర కేసీఆర్ దని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్ అంబేద్కర్ మనవడిని తీసుకురావడం హాస్యాస్పదమన్నారు.
ఉద్యమకారుల భిక్షతోటి ఎమ్మెల్సీ అయినటువంటి కౌశిక్ రెడ్డిని, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారులను ప్రశ్నించదలుచుకున్నా. గత స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు, ఎంతోమంది మంత్రులు వచ్చిండ్రు, పెయిన్లు. ఎన్నికల్లో నిలబడితే డిప్యూటీ గల్లెంతే కౌశిక్ రెడ్డిని పట్టుకొని ఈరోజు ఈ పోలీస్ అధికారులు బీజేపీ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మీ రాజ్యం ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అడుగుతున్నా. నిన్న మీరు చూస్తే మీకు అర్థమైంది. నిరుద్యోగుల మార్చిలో చూస్తే ఆ ప్రవాహానికి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకపోతారో మీకు అర్థమైంది ఒకసారి. అంటే రాబోయే రోజుల్లో ప్రజలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, లేకుంటే విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ యొక్క కుటుంబ పరిపాలనను, ఈ యొక్క అవినీతి పరిపాలనలు, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలనలు, న్యాయాన్ని ప్రశ్నించే అనుగదొక్కేటువంటి ఒక ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ప్రజల నిర్ణయానికి వస్తేనే, మేము పిలువకుంటేనే, ఒక భారతీయ జనతా పార్టీ పిలిపిస్తేనే 10,000 మంది నిరుద్యోగ మార్చికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ అందరిని చూస్తూ ఉంటే మరో యుద్ధానికి ఈ తెలంగాణ సిద్ధమైందని చెప్పి అర్థమవుతా ఉన్నది. మిత్రులారా, ఈటెల రాజేందర్ గారు కాలం తయారు చేసుకున్నటువంటి ఒక నాయకుడు, ప్రజా గర్భంలో పుట్టినటువంటి ఒక నాయకుడు. కానీ ఈరోజు దొడ్డి దారిలో వచ్చినటువంటి నాయకులు కొంతమంది ఈటెల రాజేందర్ గారిని సవాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా. సరిగ్గా ఏడాది క్రితం ధర్మం కోసం తన పదవిని సైతం గడ్డిపోచలాగా విసిరేసినటువంటి ఈటెల రాజేందర్ గారితోనే యుద్ధం చేయాలంటే కేసీఆర్ గారితోనే అయితే లేదు, ఈ పాడే కౌశిక్ రెడ్డితో ఏమైతుందని చెప్పి ఈ సందర్భంగా ఒకవేళ కనుక పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే సంగతి ఏందో చూపిద్దామని చెప్పి ఈ ధర్నా పెట్టినాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు భిక్షపతి గారికి, ధర్మారావు గారికి, బొడిగ శోభ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, శ్రీధర్ గారు, రాకేష్ రెడ్డి గారు, మిత్రులు అశోక్ రెడ్డి గారు, ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన గౌరవ కార్పొరేటర్లు జయశ్రీ గారు, కచ్చు రవి గారు, జితేందర్ గారు, రమణారెడ్డి గారు, వరంగల్ నుంచి వచ్చిన కార్పొరేటర్లు శివకుమార్ గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రవీణ్ రావు గారు, ఇప్పటిదాకా ప్రదీప్ రావణ్ వచ్చిపోయిండు. మా ఉద్యమ పులిబిడ్డ అశ్వత్థామరెడ్డి వచ్చిపోయింది. ఇక్కడికి రంజిత్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ మా వైస్ ఎంపీ జ్యోత్స్న గారు ఉన్నారు. అన్ని మండలాల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, మహేందర్ కుటుంబ సభ్యులంటే వాళ్ళ తల్లిగారు వచ్చింది ఇక్కడికి, వాళ్ళ భార్య వచ్చిండ్రు, వాళ్ళ కూతురు వచ్చిండ్రు, వాళ్ళ ఊరు నుంచి సంఘీభావం వచ్చినటువంటి మా చెలుపూరు ఆడబిడ్డలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఎవరు ఈ మహేందర్? ఈ మహేందర్ చెలుపూరు ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ లేనంత మెజార్టీతో 1200 ఓట్ల మెజార్టీతో గెలిపించిన వ్యక్తి మహేందర్. ఈ మహేందర్ కేసీఆర్ డబ్బు సంచులకు అమ్ముడు పోకుండా, ఈ సైకోల బెదిరింపులకు భయపడకుండా, నేను ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధర్మం వైపే ఉండాలి, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, నాలాంటి ఫైర్ బాండ్, నాలాంటి అవగాహన పరుడే రాజేంద్రనకు అండగా లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు, ధర్మం నిలబడదని చెప్పి ఆనాడు నాకు అండగా ఉన్న బిడ్డ మహేందర్, చెలుపూరు సర్పంచ్. అప్పటి నుంచి పగబట్టిండు. ఒక మహేందర్నే కాదు, అనేక గ్రామాలలో ఎవరెవరైతే ఆనాడు వాళ్ళ దుర్మార్గాలను ఎదుర్కొని
డబ్బు సంచులని తన్నిపడేసి కేసీఆర్ బెదిరింపులకి కేసీఆర్ అహంకారాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు పెడతాను. మా దగ్గర వేణి వెంక అక్కడ సైకో ఉన్నాడు, ఆ పోలీస్ స్టేషన్ కూడా సైకో ఉన్నాడు, సైకోకు బానిస ఒక సైకో ఉన్నాడు. ఆడ జడ్పీటీసీ అక్కడ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ అన్నాడు, మాజీ సర్పంచ్ ఐలయ్య అన్నాడు, కుమార్ అని ఉన్నాడు, మా సంఘ అధ్యక్షులు, మా నాయకుడు వెంకటేష్ అని ఉన్నాడు. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టిండ్రు? అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్ళలో పెట్టించి ఇవాళ ఒక మూర్ఖపు ఆనందాన్ని పొందవచ్చు కాక విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ నుంచి నోటీసులు అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ తెల్లవారుజామున అనుచరులతో కలిసి 10 వాహనాల్లో పులివెందుల నుంచి భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ బయలుదేరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గత రాత్రి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటికే 4 సార్లు విచారించింది. ఇది 5వసారి. ఇదే కేసులో నిన్న ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ ఆ వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భాస్కర్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పించారు. కొందరు ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా కామెంట్లు చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ హరీష్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్టకరమని అన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. విమర్శించాలనుకుంటే ఒక వ్యక్తిని విమర్శించాలే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను విమర్శించడం ఏమిటని అన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ఏపీకి, తెలంగాణకు, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ఏపీతో పోలిస్తే హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులు ఎంతో బాగున్నాయని చెప్పారు. ఏపీలో రోడ్లు, ఇతర సౌకర్యాలు, సేవలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు. ఏపీ నుంచి వలస కార్మికులు ఏపీలో ఓటును వదిలేసి తెలంగాణలో ఉంచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స, సిదిరి అప్పలరాజులు విమర్శలు గుప్పించారు.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం, ఈ స్పందన ప్రతిస్పందన, విమర్శకు ప్రతి విమర్శ, ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలకు సంబంధం లేదు. అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే, జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకులు వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి. ఈ క్రమంలో మన మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్లో చేశారో అది వేరే ఇది. కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం, కొంచెం నోరందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి. దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతిని తిడుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు? మీ అందరికీ ఇక్కడ వ్యాపారాలు లేవా? మీ అందరికీ తెలంగాణలో మీ అందరికీ ఇల్లు లేవా? వాకిళ్ళు లేవా? మీ అందరికీ తెలంగాణలో వ్యాపారాలు లేవా? బొత్సగారులు అంటే వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు. ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు. కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే, మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని మతకాముడి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పైడిగంటల గజేందర్ రెడ్డి అనే వ్యక్తిపై కృష్ణాపురం చందు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. పైడిగంటల గజేంద్ర రెడ్డి కుమారుడు పైడిగంటల మునిస్వామి కులాంతర్ వివాహం చేసుకున్న సమయంలో గతంలో కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పాత కక్షలు గుర్తు చేస్తూ దూషించడంతో పాటు కృష్ణపురం చందు అర్ధాంతరంగా కత్తితో గజేందర్ రెడ్డిపై దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ గజేంద్ర రెడ్డిని స్థానికులు 108 సాయంతో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గజేంద్ర రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గూడూరు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత గొడవలు ఉన్నాయి. వాళ్ళ అక్కనే నేను లవ్ చేశాను. అవి అంతకుముందు గొడవలు అయిపోయినాయి, నార్మల్ అయిపోయింది. పోలీసులు కూడా మాట్లాడినారు. వాళ్ళ జోలికి మీరు బాబాకనే, మా జోలికి మీరు రాబాకనే చెప్పినారు. అది ఆడికి అయిపోయింది. వాళ్ళ జోలికి మేమైతే పోలేదు. ఈ రోజు అబ్బాయి వచ్చి తాగేసి పక్క నుంచి ఇంటికాడ నుంచి అరిసి మాట్లాడుతున్నాడంట. ఎట్టంటే అట్ట మాట్లాడుతుంటాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావు అవి మాట్లాడుకున్నాడు. అది ఏమని అడిగేదానికి మా ఇంటి స్థాయి పోతా ఉన్నాడు. దారిలో వెళ్తా ఉంటే అడిగినాం, ఏందిరా ఎందుకు మాట్లాడినావు, ఇది మాత్రం ఈ జోలికి రావడం లేదు కానీ అడిగినాము. అడిగే కాడికి వాళ్ళ ఆడవాళ్ళు ఇల్లు పట్టుకొని నన్ను బతికేసినారు. మా నాన్న అడుగుతా ఉంటే మా నాన్నే కత్తితో నరికేసినాడు. అది జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. దళితుడా లే నిదురలే అంటూ దళిత నాయకులు పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఖూనీ అయిందని అన్నారు. దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి బ్యానర్ ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించిన దళితుడిని పోలీసులు చితకబాదారు. జగనన్న పాలనలో దళితుడిని పశువుని బాదినట్లు బాది అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసాను. నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే 2 days కొట్టండి సార్. ఎలా కొడతారు మీరు? ఎలా చేసుకుంటారు మీరు? ఎలా కొడతావు నువ్వు? ఎలా కొడతావు? ఎలా కొడతావు నువ్వు? ఎలా కొడతారు? కొట్టండి. ఎలా కొడతారు మీరు? మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు?
మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు సార్ మీరు? ఒక దళితునిగా పుంగనూరులో ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద పక్కాగా చేయి చేసుకొని చూడండి తీసుకెళ్తారు. చూడండి ఎస్ఐ గారు చూడండి ఒకసారి చూడండి దౌర్జన్యం చూడండి కొట్టండి సార్ కొట్టండి సంబండి అంటే అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అడిగితే కొంత కొట్టండి సార్ తన్నండి సార్ కొట్టండి సార్. కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ 100 కోట్లు పోగొట్టుకున్న నిందితుడు తిరిగి అదే బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న 3 నిందితులను రాచకొండ పరిధి ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 1.42 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. నేరెడ్మెట్లోని కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎడుకుల జగదీష్ నాగోల్లోని బండ్లగూడలో ఉంటూ సబ్ బుకీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నాడు. వనస్థలిపురానికి చెందిన జక్కిరెడ్డి అశోక్ రెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడిన అతడు గడిచిన 10-12 సంవత్సరాలలో దాదాపుగా 100 కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. కేపీహెచ్బి కాలనీ వసంతనగర్ కు చెందిన చరణ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగం మానేసి క్రికెట్ బుకీ సురేష్ అలియాస్ శివకు కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. కాగా అశోక్ రెడ్డి ఇతర సబ్ బుకీలైన శివ, ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావులను మరో సబ్ బుకీ జగదీష్ కు పరిచయం చేశాడు. జగదీష్ మాత్రం హర్యానాకు చెందిన ప్రధాన బుకీ విపుల్ మోగంతో నేరుగా సంబంధాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జగదీష్, అశోక్ రెడ్డి, చరణ్లు కలిసి నేషనల్ ఎక్స్చేంజ్ 9 ద్వారా ఈ బెట్టింగ్ రాకెట్ ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో 2023 సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లో ఇప్పటి వరకు నిందితులు సుమారు 3 కోట్లను బ్యాంక్ ఖాతాలతో పాటు నేరుగా మార్పిడి చేశారని తెలిపారు. కాగా ఈ నెల 14న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఈడెన్ గార్డెన్ కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై చైతన్యపురి టానా పరిధిలో ఫోన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి జగదీష్, జక్కిరెడ్డి, చరణ్లను అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీతో పాటు 2 నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి ఆదేశాల మేరకు ఎస్ఓటి డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. आज एक इंफॉर्मेशन पे हमारी एसओटी टीम ने ट्रैक करके एक ऐसा ट्रांजेक्शन करते वक्त में यहाँ इनको पकड़ा और इनकी अभी तहकीकात जारी है. ₹1 కోటి ఇస్తే 1,20 లక్షలు మేము ఇస్తాము, మీరు ₹500 నోటు 1 కోటి ఇస్తే సరిపోతుందన్న ఉద్దేశం చెప్తే ఈయనప్పుడు కూర్చున్న కాడ ₹1 కోటి 20 లక్షలు వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో ఈయన కూడా వాళ్ళకు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఈరోజు ఆయనకు మాయమాటలు చెప్పి ఆ డబ్బులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇంతవరకు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సార్. ₹2,000 త్వరగా బంద్ కాబోతున్నాయి. అది మాయ మాటలు పబ్లిక్ కి చెప్తారు. చూడండి, త్వరగా అది నోట్ అది బందీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. సో మీ దగ్గర ఏదైతే ₹2,000 కానీ అది ఉంటే మీరు మాకు ఇస్తే 500 నోట్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఏమీ లేదు, అందరికీ ఏమీ లేదు అని ఉంటే కూడా ముందు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు వాళ్ళు చిల్లర కాడికి ఎట్లా తెలుస్తుంది, ముందు ఎట్లా అవుతుంది అది చెప్పి మీరు రేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. 1,20 lakhs మాకు ఇస్తే 1 crore మీకు మేము వేరే డినామినేషన్లో ఇస్తామని చెప్పి 2 crores మనవారు సీజ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తికి చేసేటప్పుడు వాళ్ళు అందరు కూడా మనకు దొరకపడడం జరిగింది. దాంట్లో శ్రీనివాస్ అనే ఒకరు ఉన్నారు, వాసు ఉన్నారు, రాములు ఉన్నారు. వీళ్ళందరికీ మీ ముందుగా హదీదు తెలియపరిచేస్తాము. ఈ 2 కేసు సంబంధించినటువంటి ఫస్ట్ కేసులో
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అతడి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి స్వరూప ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 16th రోజు ఒక కిడ్నాప్ కేసు కంప్లైంట్ మనకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది 6:30 సాయంకాలం 6:30 ప్రాంతంలో చేగూరు రోడ్లో తీగపూర్ అనే విలేజ్ దగ్గర రోడ్లో డిసీజ్డ్ కరుణాకర్ రెడ్డి తర్వాత శ్రీధర్ రెడ్డి వాళ్ళ వెహికల్స్లో వస్తుంటే మల్లాపూర్ నేటివ్స్ వెహికల్లో వస్తుంటే ఒక ఆపోజిట్ స్కార్పియో వెహికల్ వచ్చి దాంట్లో అదే సేమ్ విలేజ్ పర్సన్స్ బండిని ఆపి వాళ్ళ కారు అద్దాలు డ్యామేజ్ చేసి వాళ్ళంతా పర్చేస్లే వాళ్ళను కట్టెలతో కొట్టి ఒక పర్సన్ అందులో కరుణాకర్ రెడ్డి అంటే ఆయన వీళ్ళ వెహికల్లో ఈ విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత విక్రమ్ రెడ్డి ఈ మండల్ ప్రెసిడెంట్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఆయనను కరుణాకర్ రెడ్డి కూడా వాళ్ళ అనుచరుడే ఆయనను వీళ్ళ బండ్లు తీసుకొని పోవడం జరిగింది కొట్టుకుంటూ. సో ఆ విషయం మనకు శ్రీధర్ రెడ్డి ఆయన కొంచెం భయంలో ఉండి కొంచెం డిలేగా మన కంప్లైంట్ అంటే ఫోన్లో వాళ్ళ విలేజ్ చెప్తే విలేజ్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పటికి మేము 6:30 7 o'clock కల్లా మేమంతా టీమ్స్ ఒక 2 టీమ్స్ చేసి ప్రయత్నం చేసినాము. అప్పటికి ఎవరైతే తీసుకుపోయారో వాళ్ళ ఫోన్లను స్విచ్ ఆఫ్ ఉండి తీసుకుపోయారు. వెహికల్లో తిరుగుతూ ఉన్నారు. మేము కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్న క్రమంలో మనకు అరౌండ్ 9:15 టైంలో నైట్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఒక బాడీ తీసుకొచ్చారు. ఇది శంషాబాద్ ఏరియాలో యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. దీన్ని కొంచెం సస్పిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది హాస్పిటల్ నుంచి. అప్పుడు ఆ సస్పిషన్ మీద మేము కూడా కాంటినెంటల్ హాస్పిటల్కి పోయి ఒక టీంను పంపించి నేను కూడా పర్సనల్గా వెళ్ళి అది చూస్తే డెడ్ బాడీ ఈ కరుణాకర్ రెడ్డి డెడ్ బాడీగా కనిపించింది. అప్పటికి ఒక 1 hour ముందే డెత్ అయి ఉంటుందని చెప్పేసి డాక్టర్ మాకు చెప్పడం జరిగింది. దాని మీద అంతకుముందే మేము ఇక్కడ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసినాం శ్రీధర్ రెడ్డి కంప్లైంట్ మీద. తర్వాత డెడ్ బాడీ అక్కడ ట్రేస్ అవ్వడము, ఇంజరీస్తో పాటు ఆయన ట్రేస్ అయ్యిండు. ఆ బాడీని అక్కడి నుంచి మేము నైట్లో ఉస్మానియాకు తరలించినాము. దీంట్లో మోటివ్ ఏంటంటే ఈ కరుణాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎంపీపీకి అనుచరుడే. వీళ్ళంతా ఒకటే విలేజ్, సేమ్ విలేజ్, వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. గత కొంతకాలం క్రితం అతనికి ఒక డాక్యుమెంట్ ఆఫీస్ ఒకటి పెట్టింది ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ పక్కన, డాక్యుమెంట్ రైటింగ్ ఆఫీస్. దాంట్లో పెట్టి ఈ మధుసూదన్ రెడ్డి వాళ్ళ అనుచరులంతా కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ అని అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు పెట్టి వీళ్ళు ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ చేసి లిటిగేషన్ చేసి కొంచెం చేస్తూ ఉంటాడు. ఇతను హెడ్లైన్స్ మరోసారి. అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకుల దీక్ష. బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని ఈటెల రాజేందర్ హెచ్చరిక. నేడు సిబిఐ విచారణకు హాజరు కానున్న ఎంపీ అవినాష్ రెడ్డి. వివేక హత్య కేసులో నిందితుడిగా అవినాష్ పేరును చేర్చిన సిబిఐ. ఏపీ మంత్రులకు, వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.